హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకోవాలి. మన హృదయం ఎక్కడుండిదో చెప్పమంటారా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనము ఒకసారి చదవండి. నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండిద్ది. అవునా కాదా? చెప్పండి. మీ ఇంట్లో 1,00,000 రూపాయలు బీరువాలో పెట్టుకొని మీరు వేరే ఊరికి వెళ్ళి ఉంటారా? ఏముండిద్ది తెలుసా? మనసంతా, మైండ్ అంతా ఆ బీరువాలో తాళం వేసానా, ఆ ఇంటికి తాళం వేసానా, 1,00,000 రూపాయలు దాంట్లో ఉన్నాయి. మన హృదయం అంతా అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ ధనం ఎక్కడుండిద్దో. నేటి మనుషులు ఎలా ఉంటున్నారంటే దేవుణ్ణి హృదయంలో ఉంచుకోవట్లా. మన ధనము ఎక్కడ ఉండిద్దో అక్కడ మన మనసు ఉండిద్దంట. నీ ధనము ఎక్కడ ఉండిద్దో అక్కడ మన హృదయం ఉండిద్దంట. ఈరోజు మన హృదయములో మన మనసు దేవుని మీద ఉంటే మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా, ఎటువంటి బలహీనతలో ఉన్నా అక్కడి నుంచి దేవుడు మిమ్మల్ని పైకి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాడు. ఇజ్రాయేలులను కాపాడువాడు, కునుకడు, నిదురపోడు. ఆయన నువ్వు నిద్రపోవచ్చు, నువ్వు వాగ్దానాన్ని మర్చిపోయి నువ్వు నిద్రపోవచ్చు. నీ వ్యాపారంను చూసుకుంటా దేవుణ్ణి మర్చిపోవచ్చు, ఆ డబ్బుని చూసుకుంటా దేవుణ్ణి మర్చిపోవచ్చు. కానీ నీకు రక్షణ ఇచ్చిన ఆ దేవుడు నిన్ను మర్చిపోడు. ఎందుకంటే ఆయన నిన్ను తన బిడ్డగా కన్నాడు. దేవుని వాక్యం హృదయంతో మాట్లాడుతుంది. చెడ్డ ఆలోచనలు, చెడు తలంపులు ఒక మనిషి మారిపోవాలన్నా ఇక్కడి నుంచే మొదలైద్ది, హృదయంలో నుంచే మొదలైద్ది. హృదయము నిండిన కొలిది నోరు మాట్లాడిద్ది. ఈరోజు నీ హృదయము దేనితో నిండి ఉంది? ధనముతో నిండి ఉన్నదా? ఈ లోకంలో ఉన్న ఈ వ్యసనాలు, చెడు అలవాట్లకు నిండి ఉన్నదా? దేవుడు అడుగుతున్నాడు, నీ మనస్సు నా మీద ఆధారపడితే, నీ మనస్సును నా సన్నిధిలో ఉంచితే, నీ మనస్సును నా మీద ఉంచితే నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడంట. నిజమైన సంతోషము, సమాధానము ఆయన సన్నిధిలోనే ఉన్నది. మనము దేవుని సన్నిధాన్ని, ఆదివారంని మనము మిస్ చేసుకోకూడదు, వదిలిపెట్టకూడదు. ఆదివారం చాలా గొప్పది. దేవుడు అన్నాడు 6 రోజులు పని చేసుకోండి, 7వ రోజు ఇది నా దినము, ఇది నా దినము, నేను నీతో మాట్లాడే దినము. 6 రోజులు పని చేసుకుంటున్నావు కదా, మరి 7వ రోజు ఏం చేస్తున్నావు? 7వ రోజు నీ హృదయం ఎక్కడుంది?